మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం రోజు తాగే టీ, అలాగే మన వంటింట్లో మనం యూస్ చేసేటువంటి స్పైసెస్, సో ఇవన్నీ కూడా మన ఫుడ్కి మరింత ఎక్కువ అంటే టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తూ ఉంటాయి, సువాసనని ఇస్తూ ఉంటాయి. బట్ మనం తాగుతున్నటువంటి ఈ టీ ఏదైతే ఉందో అందులో యూస్ చేసే టీ పొడి వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయంట. ఇది ఎంతవరకు వాస్తవం? సో ఏ రకంగా వచ్చే అవకాశం ఉంటుంది, అది మన శరీరంలో ఎలా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది, ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ గైనిక్ oncologist Dr. Sailakshmi Dayana garu from Apollo Hospital, Jubilee Hills. హలో మ్యామ్. హలో మ్యామ్, నిన్న మొన్నటి వరకు ఏదో కలర్స్ ఇవి యూజ్ చేయటం వల్ల, లేకపోతే మనం వంటింట్లో యూజ్ చేసే కొన్ని రకాల థింగ్స్ వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అని వింటూ వచ్చాం. సో ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న టీ పొడి వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. టీ పొడిలో యూజ్ చేసేటువంటి కలర్స్ కానివ్వండి, టీ కలర్ ఎక్కువగా కనిపించడానికి యూజ్ చేసేటువంటి కలర్స్, తర్వాత టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి యూజ్ చేసేటువంటి కెమికల్స్ వల్ల కూడా క్యాన్సర్ వస్తుందని అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఆల్ కలర్స్ ఆర్ చీపర్ దెన్ ద ప్రోడక్ట్. ఇన్ఫ్యాక్ట్ కలర్స్ ఆర్ వెరీ వెరీ చీప్ బికాస్ మనం తినే పిప్పర్మెంట్లు ఆర్ పీచు మిఠాయిలు అలాంటివి తింటున్నప్పుడు మనం ఇచ్చేది 10-20 రూపాయలు. అందులో ఆ ప్రోడక్ట్తో పాటు కలర్ కూడా వేసి ఆ ప్రైస్కి అమ్ముతున్నాడు అంటే ఆ కలర్ ఎంత చీపో మనకు అర్థమవుతుంది. మనమే సూపర్ మార్కెట్లో కలర్ కొంటే అండి బాటిల్ ఎంత 10 రూపాయలు. సో అది ఎంత చీప్ కెమికల్ అయితే వాడు ఆ 10 రూపాయలకి అమ్ముతున్నాడు. సో మనం వాడే చాలా కిచెన్ ఇంగ్రీడియంట్స్లో ఈ మధ్యన కల్తీ జరుగుతుంది. అండ్ కలర్ కోసము ఈవెన్ మసాలాలు, కారం అని, గరం మసాలా ఇలాంటి వాటిలో, పావ్ బాజీ మసాలా ఇలాంటి వాటిలో కూడా చాలా రంగు వేస్తున్నారు. చెక్క పొట్టని ఏదన్నా చీప్ ప్రోడక్ట్ ఏదన్నా కలిపితేనే కదా వాళ్ళు. ఇప్పుడు ఆ ప్రోడక్టే 40 రూపాయలు అన్నప్పుడు అందులో ఇంకేదో కలిపాడంట, అది ఎంత చీప్ ప్రోడక్ట్ అయి ఉండాలి. సో ఈ కల్తీ మూలంగా మనము రంగులు యాడ్ చేసిన రొటీన్ డైలీ ప్రోడక్ట్స్ తింటున్నాము. పసుపు, కారము, మసాలాలు, టీ ఇవన్నీ ఆర్ కంటామినేటెడ్ విత్ కలర్స్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ ఫిల్లింగ్ మెటీరియల్. అండ్ దాని మూలంగా ఈ డ్యామేజ్. మీరు సరిగ్గా ఒక టీ ఫ్యాక్టరీ నుంచి కల్తీ లేకుండా కొనుక్కున్న వారు ఇంట్లోనే మీరు మసాలాలు దంచుకుని వాడుకున్న, ఐ డోంట్ థింక్ ద డేంజర్ ఈస్ దేర్. ఇన్ఫ్యాక్ట్ మన ఇండియన్ స్పైసెస్ టీ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అని మనకి ముందు నుంచి తెలుసు. అంటే అది టీ మనని చక్కగా అలర్ట్గా ఉంచుతుందితో పాటు టీతో కొన్ని రకమైన స్టమక్ క్యాన్సర్స్ తగ్గుతాయి. కాఫీ తాగితే మంచిదా చెడా అని వాళ్ళ వరకు అందరూ డిబేట్ చేస్తూనే ఉన్నారు. బట్ కాఫీ ఈజ్ ఆల్సో గుడ్ ఫర్ హార్ట్ అని ఎంతోమంది చెప్తారు. సో ఐ థింక్ టీ, కాఫీలో ఏం తప్పు లేదు, ఈ పొడుల్లో ఏం తప్పు లేదు. అందులో కల్తీ కలిపితేనే తప్పు. అలాగే మసాలాలు కూడా. సో ఐ థింక్ దిస్ ఇస్ టైమ్ వెన్ మనం కొనుక్కునేది కొంచెమే అయినా సరిగా కొనుక్కుంటే బెటర్. సో ఏదైనా మితంగా తీసుకుంటే ఓకే, కానీ చాలామంది టీ అనేది రోజులోని ప్రతి గంటకి తాగుతూ ఉంటారు. ఏదైనా వర్క్ ప్రెషర్లో ఉండేటప్పుడు కూడా చాలా ఎక్కువగా టీ, కాఫీలు తీసుకునే సందర్భాలు ఉంటాయి. సో దానివల్ల కూడా ఏమైనా స్టమక్లోని అల్సర్స్ లాంటివి, క్యాన్సర్స్ కానీ వచ్చే ఛాన్స్ ఎంత? డెఫినెట్లీ అండి. ఇప్పుడు మనం తినేది మన బాడీ డైజెస్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఇట్స్ అ వెరీ హాట్ ప్రోడక్ట్. ఎక్కువ వెరీ హాట్వి టీ ఎవరైనా హాట్గానే తాగుతారు కదా. సో అంత వేడి తాగినప్పుడు ఈ ఫుడ్ పైప్ క్యాన్సర్స్, ఈసోఫేజియల్ క్యాన్సర్స్ చూస్తాం. సో మీరు తాగేది మంచి వస్తువు అయినా అంత వేడిది మీ ఈసోఫేగస్లోకి వెళ్తే అది డ్యామేజ్ అయ్యి అక్కడ పుండు పడి దట్ టర్న్స్ ఇంటూ అ క్యాన్సర్. సో ఏదన్నా మితంగానే తీసుకోవాలి, వేడిదైనా, చల్లదైనా, మంచిదైనా, చెడైనా. సో ఎస్, ఎవరికన్నా విపరీతంగా టీ, కాఫీ హ్యాబిట్ ఉంటే యూ హ్యావ్ టు కట్ ఇట్ డౌన్. ఇప్పుడు ఈ కలర్స్ ఇవన్నీ కూడా మనం తీసుకుంటున్నాము, ఇండైరెక్ట్గా అది ఫుడ్లో అది మిక్స్ అయిపోతుంది, తెలియట్లేదు, మనం తీసుకుంటున్నాం. ఇది మన శరీరంలోని ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ఎలా రియాక్ట్ అవుతుంది, శరీరంలో వెళ్ళిన తర్వాత అది క్యాన్సర్కి ఎలా మారుతుంది అని? కానీ మన బాడీ మనం ఏది చేసినా కూడా చాలా క్షమిస్తుంది. సో మనం చేసిన దాని మూలంగా లోపల ఏదన్నా డ్యామేజ్ అయితే మన ఇమ్యూన్ సిస్టమ్ ఆ డ్యామేజ్ని మ్యూటేషన్ అంటాము. మన ఇమ్యూన్ సిస్టమ్ వెళ్ళి వెంటనే ఆ డ్యామేజ్ని తొలగిచ్చేస్తుంది. సో ఏ కణాలైతే నేను బాగా రంగు కలిపింది ఏదన్నా తిన్నాను, అదొక చీప్ కెమికల్ ఆ రంగు. సో నా పొట్టలోకి వెళ్ళాక నా పొట్ట రియాక్ట్ అయింది, నచ్చలేదు దానికి ఆ రంగు. సో అక్కడ సెల్స్ కొన్ని తేడాగా ఎర్రగా అయిపోయినాయి, కొంచెం తేడాగా వచ్చింది, ఇన్ఫ్లమేషన్ వచ్చింది. సో నా ఇమ్యూన్ సిస్టమ్ వెళ్ళి ఆ ఇన్ఫ్లమేషన్ని, ఆ చనిపోతున్న సెల్స్ని, పాడైపోయిన సెల్స్ని చంపేసి తీసేస్తుంది, నా ఎక్స్క్రీషన్లోకి పంపించేస్తుంది. సో అలా ప్రతిరోజు మనం ఏదో ఒకటి చెడు జరుగుతూనే ఉంది మన బాడీలో. మన ఇమ్యూన్ సిస్టమ్ మనని కాపాడుతూనే ఉంది.
బట్ అలాంటివి మల్టిపుల్ అయిపోయినాయి. పొద్దున్న తాగిన టీలో కల్తీ ఉంది, తర్వాత నువ్వు తిన్న బ్రేక్ఫాస్ట్లో కల్తీ ఉంది, ఈ లోపు 2-3 సిగరెట్లు అయినాయి స్ట్రెస్తో, రాత్రి సరిగా పడుకోలేదు, మొబైల్ చూస్తే ఇంకా స్ట్రెస్ అయిపోతున్నారు, వర్క్లో స్ట్రెస్ ఉంది, మళ్ళీ ఇంటికి వెళ్ళాక మళ్ళీ తిన్న దాంట్లో ఏదో తేడా ఉంది, ఈలో బాగా ఎండలో తిరిగారు. మీరు చూస్తే ఒక యావరేజ్ పర్సన్ లైఫ్ ఇలాగే ఉంటుంది మన ఇండియాలో. సో ఇన్ని స్ట్రెస్లు, ఇన్ని మ్యూటేషన్స్, ఇంత తేడా జరిగాక మీ బాడీ పొట్టనే కాపాడాలా, లేకపోతే ఎండలో వచ్చిన తేడాలా, మీరు పీల్చిన గాలి ఊపిరితిత్తుల్ని కాపాడాలా, ఏ పార్ట్ పైన ఫోకస్ చేస్తుంది? సో ఎక్కడో చోట ఏదో తేడా స్టార్ట్ అవుతుంది. సో మన బాడీ డ్యామేజ్ని చాలా మట్టుకు కంట్రోల్లో చేస్తుంది, మనం నార్మల్ అయ్యేలాగా మనని కాపాడుతుంది. బట్ డ్యామేజ్ ఎక్కువ అయితే మట్టుకు వీ విల్ ఫాల్ ఇన్ టు ట్రబుల్. ఒకవైపు అధికంగా షుగర్స్ తీసుకోవటం వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నారు, మరోవైపు ఎక్కువ స్పైసీ ఫుడ్ తీసుకోవటం వల్ల కూడా వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. రెండిట్లో ఏది కరెక్ట్? ఎక్కువ ఈజ్ కరెక్ట్ అండి. ఎక్కువ షుగర్ తింటే మంచిది కాదు, ఎక్కువ. సో ఏది ఎక్కువ ఉండకూడదు, మితంగా, పరిమితంగా. అంటే షుగర్స్కి క్యాన్సర్కి ఏంటి సంబంధం? యాక్చువల్లీ సంబంధం ఏం లేదండి, షుగర్కి క్యాన్సర్కి లింకే లేదు. అండ్ చాలామంది క్యాన్సర్ పేషెంట్ షుగర్ తినొద్దు, షుగర్ తింటే క్యాన్సర్ పెరిగిపోతుంది అలా అంటారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. యాక్చువల్లీ షుగర్తో డైరెక్ట్గా ఏ క్యాన్సర్ లింక్ లేదు. బట్ షుగర్ తొందరగా కార్బోహైడ్రేట్ అయిపోతుంది కదా, బాడీ తొందరగా పీల్ చేసుకుంటుంది. అదే మీరు ఏదైనా ప్రోటీన్ ఫుడ్ తిన్నారనుకోండి, ఈవెన్చువల్లీ అన్ని గ్లూకోజే అవుతాయి, గ్లూకోజ్ కింద మారే మన బాడీ వాడుకుంటుంది. సో మిగతా వాటిని గ్లూకోజ్ కింద మార్చడానికి అరుగుదల ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. షుగర్ తొందరగా అరిగిపోతుంది, షుగరే అవ్వాలి కదా, సో దానికి ఎక్కువ టైం పట్టదు. సో షుగర్ ఎక్కువ తిన్న వాళ్ళు ఎక్కువ లావుగా ఉంటారు, బికాస్ దే ఆర్ డైజెస్టింగ్ ఫుడ్ క్విక్లీ, దే ఆర్ హంగ్రీ క్విక్లీ, దే విల్ ఈట్ మోర్ క్విక్లీ. సో అండ్ ఈ లావుగా ఉన్నప్పుడు ఈ కొవ్వు ఉత్తినే మనం లావు చేసి అలా కూర్చోదు, ఈ కొవ్వులో నుంచి మళ్ళీ అదో రకమైన హార్మోన్ తయారవుతుంది, ఆ హార్మోన్ మంచిది కాదు. సో అది మనని క్యాన్సర్స్ తయారు చేస్తుంది. ఆల్రెడీ క్యాన్సర్ ఉన్నటువంటి పేషెంట్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోకూడదా? అట్లా నేను లేదండి, వాళ్ళు ఏది తీసుకున్నా కూడా అది ఈవెన్చువల్లీ షుగరే అవుతుంది. బట్ కార్బోహైడ్రేట్ అండ్ షుగర్ ఇవి రెండు తొందరగా మన బాడీలో షుగర్ కింద కన్వర్ట్ అవుతాయి. అండ్ మనం తిన్నది షుగర్ కింద, గ్లూకోజ్ కింద, షుగర్ అండ్ గ్లూకోజ్ ఇస్ ద సేమ్, గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయ్యాక బాడీ మళ్ళీ అడుగుతుంది ఇంకొంచెం ఫుడ్ పెట్టు, నాకు నా పని అయిపోయింది, నేను జీర్ణించేసుకున్నాను అని. సో క్యాన్సర్ పేషెంట్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుని డైజెషన్ తొందరగా అయిపోయి మళ్ళీ ఫుడ్ తింటున్నాడు అనుకోండి, అప్పుడు క్యాన్సర్తో పాటు ఒబిసిటీ కూడా వస్తుంది కదా. ఓకే, అలా ఇంటర్నల్గా లింక్ అనమాట. మనం ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలి అని అంటే ఎలాంటి ఆహార పదార్థాలని అవాయిడ్ చేసుకుంటూ రావాలి? ప్రివెంటివ్ కేర్ అవాయిడ్ అనే బదులు ఎలాంటి ప్రిఫర్ చేసుకుంటే అంటే ద రెస్ట్ ఎవ్రీథింగ్ యూ షుడ్ అవాయిడ్. బాడీకి ఎక్కువ మనము రెస్ట్ ఇవ్వాలి, పని ఎక్కువ చెప్పకూడదు. సో బాడీని సింపుల్గా ట్రీట్ చేయాలి. సో సింపుల్ ఫుడ్ తీసుకోండి, ఈజీగా అరిగే ఫుడ్ ఏదన్నా తీసుకోండి. అండ్ ఎప్పుడన్నా కొంచెం కాంప్లెక్స్, ఇది బిర్యానీ తిన్నాము, బిర్యానీలో నెయ్యి, నూనె, మసాలాలు, నాన్ వెజ్ అన్నీ ఉంటాయి, సో అది అరగడం కష్టం. అలాంటి ఫుడ్ తిన్నప్పుడు రెస్ట్ ఆఫ్ ద డే ఈట్ సంథింగ్ సింపుల్, ఆర్ నెక్స్ట్ మీల్ స్కిప్ చేయండి. స్కిప్ చేసి పోనీ ఆకలిస్తే పండో ఇంకేదో తినండి. అదే రోజు బిర్యానీ, అదే రోజు స్వీట్స్, అదే రోజు సాఫ్ట్ డ్రింక్, మళ్ళీ అదే రోజు బజ్జీలు అలా తింటున్నారు అనుకోండి వరుసగా, దెన్ బాడీ ఎంతని తట్టుకోగలదు, ఎంతని పని చేయగలదు. సో ఇట్ గివ్స్ అప్. సరే నువ్వు ఏదైనా తేడా జరిగినా ఇంకా నా వల్ల కాదు అని వదిలేస్తుంది. సో అందుకనే బాడీకి ఎంత తక్కువ పని చెప్తే అంత బెటర్. అండ్ మనం చేసే డ్యామేజ్ రిపేర్ అయ్యేది స్లీప్లో. మన బాడీకి జరుగుతున్న డ్యామేజ్, లోపల డ్యామేజ్ జరుగుతుంది ఫుడ్ మూలంగా, గాలి మూలంగా, వాటర్ మూలంగా, అన్ని రకాల ఇన్సల్ట్స్ జరుగుతూ ఉంటాయి. ఈ ఇన్సల్ట్స్ అన్నీ నిద్రలో మన బాడీ, మన ఇమ్యూన్ సిస్టమ్ ఆ ఇన్సల్ట్ జరిగిన సెల్స్ని చంపేసి తీసేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ యు ఆర్ ఫ్రెష్. దిస్ ఈస్ హౌ మనకి ఇన్ని రకాల ఎక్స్పోజర్స్ అయినా కూడా మనం హెల్తీగానే ఉంటున్నాము. ఆ స్లీప్ తగ్గినప్పుడు, క్వాలిటీ ఆఫ్ స్లీప్ తగ్గినప్పుడు రిపేర్ మెకానిజం డిస్టర్బ్ అవుతుంది. డ్యామేజ్ జరుగుతూనే ఉంది, బట్ రిపేర్ అయ్యే టైం మన బాడీకి ఇవ్వనప్పుడు ఇట్ స్ట్రగల్స్. అందుకే ఈ ఉపవాసం అనేది మన కాన్సెప్ట్లో ఉంది. ఎందుకంటే ఇంటెస్టైన్స్కి కూడా రోజు 3 పూట్ల పని చెప్తుంటే వాటికి రెస్ట్ ఎక్కడ దొరుకుతుంది?
సో ప్రతి బాడీ పార్ట్ హ్యాస్ టు రెస్ట్. అండ్ మనం సండే ఎలా కావాలి అని ఇన్సిస్ట్ చేస్తామో పనిలో, బాడీ కూడా ఒకరోజు అడుగుతుంది నాకు కొన్ని రోజులు ఒక పూటన్నా రెస్ట్ ఇవ్వు అని. సో ఉపవాసం చేసినా లేదా ఓన్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తిన్నా ఆ పూట మన ఇంటెస్టైన్స్కి బ్రేక్ దొరుకుతుంది. సో ఏదన్నా రిపేర్ చేసుకోవాల్సి ఉంటే అప్పుడు చేసేసుకుంటుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఏ రకంగా క్యాన్సర్కి కారణమవుతున్నాయి అనే విషయాల్లో అవగాహన కల్పించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.